హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరితా సురేష్ వ్లాగ్స్. నేను ఈరోజు మీకోసం ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అందుకోసం ముందుగా కావాల్సింది బీట్రూట్ను బాగా కడిగి ఇలా పీల్ ఆఫ్ చేసుకొని తురిమి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇలా కచ్చాబచ్చాగా దంచి పక్కన ఉంచుకోండి. అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోకి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి పసుపు, ధనియాల పొడి కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 5-6 పచ్చిమిర్చి ఇంకా చిన్న కొబ్బరి వేసి పేస్ట్ చేసుకొని ఈ ఫ్రైలో వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగానే గ్రేట్ చేసి ఉంచుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని అంతా కూడా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు దానికి తగినంత ఉప్పు, ఈ స్టేజ్లోనే మీకు కారం సరిపోలేదంటే ఇంకొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ను సిమ్లో ఉంచుకోండి. ఈ రెసిపీ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి, అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అయిన బీట్రూట్ ఫ్రై రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.